ఆలయ కమిటీకి, అయ్యగారులకు, పూజారులకు, మరి ఈ కళ్యాణంలో కూర్చున్నటువంటి దంపతులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరి ఆడబిడ్డగా ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇక్కడ ఆలయ కమిటీ మీరు ఏదైనా ప్రణాళిక చేసుకొని చెప్తే తప్పకుండా చేస్తాం. రాబోయే కాలంలో కూడా ములుగు పట్టణానికి 30 కోట్లతోటి డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని రోడ్లు రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకొని, అట్లనే ఇక్కడ బస్ స్టేషన్ విషయంలో పోచమ్మ గుడిని తీస్తలేము, అది ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు, అట్లనే ఉంటుంది. కానీ బస్ స్టాండ్ నిర్మాణం చేసుకుంటాం. బస్ స్టాండ్, పెద్ద కూరగాయల మార్కెట్ ఇవన్నీ కూడా మనకు ములుగు అభివృద్ధి చెందాలంటే చాలా ఇంకా మనము తీసుకొచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారంతో చిన్నతనం నుంచి ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడ చదువుకున్న బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నాం. కాబట్టి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి గుడిని కూడా తీయడం లేదు. ఇంకా గుడుల నిర్మాణానికి కూడా తప్పకుండా నిధులు నేను తీసుకొచ్చి మీ అందరి భక్తిని, అదేవిధంగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడుతానని తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.